నమస్తే. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల షెడ్యూల్ అయితే వచ్చేసింది. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఇక మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం అయితే మాత్రం ఇక తేదీలను కూడా ప్రకటించింది. ఇవాల్టి నుండి అంటే బుధవారం నుండి కూడా ఇక నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అలాగే వచ్చే నెల 11వ తారీఖున ఎన్నికలు, అలాగే 13వ తారీఖున కౌంటింగ్ ఉంటుందంటూ కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఎందుకు ఈ అంశం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే 3 పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకము. రాజకీయ పార్టీల గుర్తులతో జరిగే ఎన్నికల కారణంగా అధికార పార్టీ దీన్ని సవాల్గా తీసుకుంది. ఇందులో భాగంగా వాళ్ళ వ్యూహాలు వాళ్ళు రచిస్తుంది. ప్రతిపక్షాలు కూడా మెజార్టీ స్థానాలు గెలిపించుకోవాలనే లక్ష్యంతో ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా వాళ్ళ ప్రణాళికలు వాళ్ళు ప్లాన్ చేశారు. అధికార పార్టీ విషయానికి వస్తే మాత్రం చాలా బిగ్గెస్ట్ టాస్కే అధికార పార్టీకి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉండడము, 2 ఏళ్ల పాలన సంబంధించిన వ్యవహారము, రాజకీయ పార్టీలతో జరిగే గుర్తుల కారణంగా ఇది ఒక రెఫరెండంగా భావించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దీంతో ఇటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్టీ డీసీసీ అధ్యక్షులకు కూడా ఇది సవాల్ లాంటిదే. ఇప్పటికే పీసీసీ ఆధ్వర్యంలో మాత్రం ఎన్నికలకు సంబంధించిన ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ ఇన్ఛార్జీలను అయితే నియమించింది. దాంతోపాటు మంత్రులకు కూడా బాధ్యతలు కూడా ఇచ్చింది. దీంతో మంత్రులపై కూడా బాధ్యత ఉంది. తమ కాన్స్టిట్యున్సీలో జరిగే ఎన్నికల్లో గెలిపించుకోవాలి. తాము ఇన్ఛార్జిగా ఎక్కడైతే ఉన్నామో అక్కడ కూడా మెజార్టీ స్థానాలు గెలిపించుకోవాల్సిన బాధ్యత మంత్రులపై కూడా ఉన్నది. ఇటు ఎమ్మెల్యేల పైన కూడా ఉంది. ఎమ్మెల్యేల పరిధిలో ఎక్కడైతే ఆ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న కార్పొరేషన్ లేదా మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుండి గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేల పైన కూడా ఉంటుంది. ఒకవేళ అక్కడ ఓటమి చవి చూస్తే మాత్రం అది ఆ గ్రాఫ్ మాత్రం పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఎమ్మెల్యేలకు ఇటు మంత్రులకు పార్టీ డీసీసీ అధ్యక్షులకు కూడా కీలకమే. ఎందుకంటే కొత్తగా చాలామందికి డీసీసీ అధ్యక్షుల పదవులు అయితే వచ్చాయి. ఆ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఆయా పరిధిలో ఎక్కడైనా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వాళ్ళు కూడా నిలుపుకోవాల్సిన అవసరం కూడా ఉన్న సందర్భంలో అధికార పార్టీకి అయితే మాత్రం బిగ్గెస్ట్ టాస్క్ అయితే చెప్పవచ్చు. ఇదే సందర్భంలో ఇక అన్ని రకాల ప్లాన్లు ఇటు వ్యూహాలు వేయాల్సిన సందర్భం కూడా ఉంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన కసరత్తు పూర్తయినప్పుడు కూడా గెలుపు గుర్రాలే లక్ష్యంగా ప్రకటించాల్సి ఉంటుందని కూడా ఇప్పటికే అధికార పార్టీ భావించింది. అందులో భాగంగా ఎవరెవరు ఆశావాలు ఉన్నారు, ఎవరెవరు గెలిచే అవకాశం ఉందనే దానిపైన కూడా సర్వే నిర్వహించింది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వస్తుంది, మరోవైపు బొగ్గు సంబంధించిన ఈ యొక్క ఒప్పందాల అంశం తెరపైకి వస్తుంది. ప్రధానంగా ఈ 2 అంశాల చుట్టూ జరుగుతున్న ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. వచ్చి రాగానే ఇక ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా జిల్లాల వారీగా ఆయన ఇప్పటికే ప్రచారానికైతే మాత్రం సిద్ధమవుతున్నారు. దాన్ని ఇక ఎన్నికల ప్రచారంలో డైరెక్ట్గా ఇక ఉండబోతున్నారు. అందుకనే ముందు గాంధీ భవన్లో మాత్రం వచ్చి రాగానే 2వ తారీఖున ఈ యొక్క ఎన్నికల నిర్వహణపై కసరత్తుపై కూడా ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో ఎలా ముందుకెళ్దాము, అభ్యర్థుల ఎంపిక ఎలా, ప్రచార తీరు ఎలా ఉండాలి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు ఎలా ఢీకొట్టాలి అనే దానిపైన ఇక ఈ ప్రతి వ్యూహాలు మొత్తానికైతే మాత్రం వ్యూహాత్మకంగా అక్కడ చర్చ అయితే జరగబోతుంది. దీంతో ఇక అధికార పార్టీకి అయితే మాత్రం సవాల్ కాబట్టి వాళ్ళే ఇక ముందు జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక అధికారంలో ఎలాగూ కాంగ్రెస్ ఉంది కాబట్టి మెజార్టీ ఎక్కువ కూడా బలాలు, పరిస్థితులు, వాతావరణం అన్నీ కూడా అధికార పార్టీ కాంగ్రెస్కే అనుకూలంగా ఉంటుంది. ఫలితాలు కూడా ఎడ్జ్ అనేది మాత్రం కాంగ్రెస్కే వస్తుందని కూడా చాలామంది అయితే అంచనా వేస్తున్నారు. మరో ప్రధాన పార్టీ బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం గతంలో అధికారంలో ఉన్నప్పుడైతే మాత్రం మెజార్టీ స్థానాలు మొత్తం కూడా దాదాపు వైట్ వాష్ చేసి పడేసింది. ఈ మున్సిపల్ విషయంలో మాత్రం, కార్పొరేషన్ విషయంలో దరిదాపులా వేరే ప్రతిపక్ష పార్టీకి అవసరం లేకుండా మొత్తం కూడా వాళ్ళే గెలుచుకున్నారు. అప్పుడు సిట్టింగ్ స్థానాలను మొత్తం కూడా బీఆర్ఎస్ కనుసరణలోనే నడిచాయి. మరి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంది, అధికారం కోల్పోయింది, పార్లమెంటు ఎన్నికల్లో జీరోకు పడిపోయింది, మొన్న జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో కూడా ఓటమి చవి చూసింది. ఆ తర్వాత జరుగుతున్న ఎన్నికల కారణంగా బీఆర్ఎస్ పై కూడా ఒత్తిడి ఉంది. ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది, ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో వరుస కేసులు బీఆర్ఎస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైన ఉంది. ఆ ఫోన్ ట్యాపింగ్లో భాగంగా వరుసగా
హరీష్ రావుకు నోటీసులు వచ్చాయి, విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు వచ్చాయి, హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా సంతోష్ రావుకు నోటీసులు వచ్చాయి, ఆయన కూడా హాజరు కావాల్సి వచ్చింది. మొత్తం పార్టీ యంత్రాంగం కూడా ఈ యొక్క అంశం చుట్టే తిరగాల్సి వస్తుంది. కీలక నేతలంతా కూడా ఈ విచారణ సందర్భంలో భాగంగా ఈ అంశంపై మాట్లాడాల్సి వస్తుంది. అలాగే అక్కడ విచారణ జరుగుతున్న ప్రాంతానికి కూడా వెళ్ళి సంఘీభావం చెప్పాల్సిన అవసరం వస్తుంది. అత్యంత కీలకమైన సమయము వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఎంతైనా అధికార పార్టీకి ఉన్నంత బలము, అవకాశాలు, పరిస్థితులు కూడా ఉండవు కాబట్టి మొత్తం కేంద్రీకరించాల్సిన సమయంలో వరుసగా ఆరోపణలు, కేసులు అయితే మాత్రం బీఆర్ఎస్ను ఇబ్బంది పడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ ఈ యొక్క ఎన్నికల్ని ఎలా ట్యాకిల్ చేస్తుందని కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రచారంలో ఎలా ముందడుగేస్తారు, ఎక్కడెక్కడ మరి ఏ రకంగా ప్రచారం చేస్తారని మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. సిద్దిపేట విషయానికి వస్తే మాత్రం సిద్దిపేటలో అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరగట్లేవు, ఇంకా పదవి కాలం పూర్తి కాలేదు. సిరిసిల్ల విషయంలో మాత్రం అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో కేటీఆర్పై బాధ్యత ఉంటుంది, అక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికార పార్టీ విషయానికి వస్తే ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు సీఎం కాన్స్టిట్యున్సీలో అక్కడ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి, అక్కడ కూడా సీఎంపై బాధ్యత ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ వరంగల్ విషయానికి వస్తే మాత్రం కొండ సురేఖ గారి నియోజకవర్గం అందులో భాగంగా కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా చాలామంది మంత్రుల యొక్క పరిధిలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో వాళ్ళపై కూడా బాధ్యత ఉంటుంది. దాంతోపాటు బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్ అనేది ఎంతవరకు ఓటింగ్ అనేది నమోదు చేసుకోగలుగుతుంది, ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతుంది అనేది కూడా అందరిలో కూడా ఒక రకమైన డౌట్ అయితే ఉంది. ఒకవైపు అంతర్గత సమస్యలు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం కావడం, అలాగే ఒక సభ పెడతామని చెప్పి సభ కూడా వాయిదా వేసుకోవడం, ఇవన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆ పార్టీని గందరగోళంలో వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూడాలి మరి బీఆర్ఎస్ మరి ఎలా ట్యాకిల్ చేసి ఈ ఎన్నికలని మరి ముందుకెళ్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం బీజేపీ ఈ ఎన్నికల్ని సీరియస్గా తీసుకుంది. అర్బన్ ఓటింగు మనకు అనుకూలంగా ఉంటుందనేది ఒక ధీమాగా ఉంది. రామచంద్రరావు అధ్యక్షుడైన తర్వాత ఇక జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత జరుగుతున్న ఎన్నికల కారణంగా కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కేంద్రంలో వరుసగా ఎక్కడ కూడా పక్క రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ బీజేపీ అధికారంలోకి వస్తుంది, సత్తా చాటుతుంది. అదే హవాను తెలంగాణలో కొనసాగించాలని కూడా బీజేపీ అయితే చూస్తుంది. ఈ సందర్భంలో మరి జరుగుతున్న సందర్భంలో అర్బన్ ఓటింగ్ ఎక్కువగా కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటుందని అయితే మాత్రం ఒక నమ్మకంగా ఉంది. కానీ ఎంతవరకు మరి ఓటింగ్ నమోదు చేసుకుంటుంది, ఎన్ని వరకు సీట్లు సాధిస్తుంది, మరి ఎక్కడ వరకు కార్పొరేషన్లు మరి మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటున్నది మాత్రం ఒక క్వశ్చన్ అయితే వెంటాడుతుంది. కీలక నేతలుగా బీజేపీలో ఉన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకా కరీంనగర్ విషయానికి వస్తే మాత్రం కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ కార్పొరేషన్ పైన మాత్రం అందరి దృష్టి అయితే ఉన్నది. వీళ్ళిద్దరి స్థానాల్లో మాత్రం కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా ప్రధానంగా వాళ్ళైతే మాత్రం పూర్తిగా మొత్తం చేరికలపైన దృష్టి పెట్టారు. ఎలాగైనా గెలిపించుకోవాలి, కేంద్ర పార్టీ దగ్గర అయితే మాత్రం పలుకుబడి చూయించుకోవాలి, సత్తా చాటాలి అనేది మాత్రం వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు. మిగతా ఎంపీల పరిధిలో కూడా జరుగుతున్న ఎన్నికల్లో కూడా వారు కూడా చాలా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఇక తెలంగాణ బీజేపీ అయితే మాత్రం ముగ్గురిని అయితే మాత్రం ఇప్పటికే పరిశీలకును కూడా నియమించింది. వాళ్ళు కూడా ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి అనే దానిపైన మాత్రం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయాలను, ప్రచార తీరు విషయాలను కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీలకు చాలా కీలకమైపోయింది. మజ్లిస్ కూడా ఈసారి మజ్లిస్ పైనే అందరి దృష్టి కూడా ఉంది. మజ్లిస్ ఎవరి ఓట్లను చీల్స్తుంది, కాంగ్రెస్కు కలిసి వస్తుందా లేకపోతే బీఆర్ఎస్ను దెబ్బ కొడుతుందా అనేది ఒక ప్రశ్న అయితే ఉంది. ఆ మజ్లిస్ చేసే ప్రచారం బీజేపీకి ఎంత కలిసి వస్తుంది అనేది కూడా ఒక చర్చ అయితే ఉంది. మజ్లిస్ అయితే మాత్రం గతంలో కూడా చాలా స్థానాల్లో కూడా విజయం సాధించింది. డివిజన్ల వారీగా కూడా ఎక్కువగా కూడా ఓటింగ్ నమోదు చేసుకుంటుంది. ఏ ఎన్నికలు వచ్చినా వరుసగా దేశంలో ఎక్కడ జరిగినా కానీ అది ఉప ఎన్నిక, అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా, కార్పొరేషన్ ఎన్నికలైనా, ఏ ఎన్నికలైనా మాత్రం మజ్లిస్ తన ఓటు బ్యాంకుని పదిలంగా పెంచుకుంటూ పోతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి జరగబోతున్న ఈ మున్సిపాలిటీ అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ ఎంతవరకు సత్తా చాటుతుందనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఇక కొత్తగూడెంలో అయితే మాత్రం ఎలాగైనా సిపిఐ ఈసారి కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడ ఎర్ర జెండా ఎగరాలనే లక్ష్యంతో అయితే మాత్రం అధికార పార్టీతో ఇప్పటికే మాట్లాడుకుంటుంది. పొత్తులో భాగంగా ఈ ఒక్కసారి మాకు అవకాశం కల్పించాలి, మీకు ప్రభుత్వంలో మేము మద్దతుగా ఉన్నాము, మాకు కూడా
ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ అవకాశం ఉంది సెగ్మెంట్లో. ఇక్కడ ఇంకా సిపిఐ గెలిస్తే మాకు కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అవకాశం ఇవ్వాలని కూడా ఇప్పుడు సిపిఐ అక్కడ పావులు కలుపుతుంది. మరి చూడాలి మరి కమ్యూనిస్ట్ పార్టీ మరి అక్కడ కొత్తగూడలో ఎంతవరకు సత్తా చాటుతుందో చూడాలి. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా మా ఓటు బ్యాంక్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి అది కలిసి వస్తుంది అంటూ కూడా కొన్ని స్థానాలు కూడా ఇవ్వాలని కూడా డిమాండ్ అయితే వస్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం ప్రధాన పార్టీలు దీన్ని మున్సిపల్ ఎన్నికలు అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నాయి. వ్యూహాలు, ప్రణాళికలు, ప్రచార పర్వాలు, అభ్యర్థుల ఎంపిక, వడపోత, అలాగే ఎత్తులు, పై ఎత్తులు, ఇలా అన్నీ కూడా మొత్తం కూడా సమయం చాలా తక్కువగా ఉంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. వాటి నుండి ఇక నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది, ప్రక్రియ ప్రారంభమైంది. ఈ టైంలో ఇక ఆలోచించి చేసే పరిస్థితి అయితే లేదు. ఇమ్మీడియట్గా ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో సమయం లేదు. రాజకీయ పార్టీలకు చాలా స్పీడ్గా అభ్యర్థుల ఎంపిక చేసుకొని ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. గట్టిగా కొడితే వారం రోజులు కూడా సమయం లేదు. కళ్ళు మూసుకొని తెరిసేలోపు వచ్చే నెల 11వ తారీఖు ఎన్నికల తేదీ వచ్చేస్తుంది. 13వ తారీఖు ఫలితాలు వస్తున్నాయి. చాలా తక్కువ సమయం ఉండడంతో ప్రచారానికి కూడా ఎక్కువ సమయం లేదు. దీంతో ఇక అన్ని రాజకీయ పార్టీలకు బిగ్గెస్ట్ టాస్క్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం 2 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికల కారణంగా రెఫరెండంగా భావించాల్సిన పరిస్థితి రావడంతో అందరిపైన ఈ బాధ్యత ఉంటుంది. మరి ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి, కార్పొరేషన్లు ఎవరు కైవసం చేసుకుంటారు, మున్సిపాలిటీలు ఎవరు కైవసం చేసుకుంటారు అనేది మాత్రం భవిష్యత్తులో ఓటర్ల నాడి బట్టి అయితే మాత్రం తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే దిశ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం దిశ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.